దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ మేరకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా వాయువ్య భారతదేశంలో దాదాపు 8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తాజాగా ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది. దీంతో అనేక ప్రాంతాల్లో భగ్గున మండే ఎండలు నెలకొంటాయని ఐఎండీ తెలియజేసింది. మొత్తం మీద భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం ఖాయమని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రోజుల్లో ఎండల తీవ్రతపై భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం దేశంలో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదల చేసిన వాతావరణ బులెటిన్ ప్రకారం వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనున్నాయి. కాగా తూర్పు మధ్య భారత్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందట. అంతేకాదు ఏప్రిల్ 22 తర్వాత ఈ ప్రాంతాల్లో టెంపరేచర్ సాధారణ కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా ఉత్తర భారతదేశం అలాగే సెంట్రల్ ఇండియాలో అనేక రాష్ట్రాలు ఎండలకు భగ్గున మండుతాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు పశ్చిమ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలాగే విదర్భ ప్రాంతాల్లో టెంపరేచర్స్ అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన బులెటిన్ పేర్కొంది. అంతేకాదు తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్ అలాగే తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో టెంపరేచర్స్ గతంలో కంటే ఎక్కువగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. కాగా పశ్చిమ రాజస్థాన్లో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపింది. కాగా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో టెంపరేచర్స్ భారీగా పెరగడం ఖాయమని ఐఎండీ పేర్కొంది. 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దీని ఫలితంగా రాగల వారం రోజుల్లో వాయువ్య భారతదేశంలో భగభగమండే ఎండలుంటాయని భారత వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందట. అంతేకాదు సదరు రుతుపవనాలు బలహీనంగా కూడా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా వానలు కురవటం చాలా ఆలస్యమవుతుందంది. అలాగే టెంపరేచర్స్ ఎక్కువగా పెరుగుతాయని ఐఎండీ పేర్కొంది. వీటన్నిటి ఫలితంగా వేడి, ఉక్కపోత ఎక్కువ కాలం కొనసాగుతాయని తెలిపింది. అంతిమంగా ఎడాపెడా పెరిగే ఉష్ణోగ్రతల ప్రభావం వ్యవసాయంపై కూడా పడుతుందని ఐఎండీ పేర్కొంది. విత్తనాలు విత్తడంలో అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వ్యవసాయం చేసేందుకు నీటి లభ్యత కూడా ఉండకపోవచ్చంటున్నారు సైంటిస్టులు. బోరుబావుల్లో నీరు ఇంకిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు వెల్లడించారు. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలపైన ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ఈ సీజన్లో వానలు సరిగా కురవకపోతే జలాశయ నీటి మట్టాలు మరింతగా తగ్గుతాయంటున్నారు. ఫలితంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్కు తీవ్ర కటకట ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే పంట దిగుబడి కూడా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడి తగ్గితే సదరు ప్రభావం ఆహార లభ్యతపైన పడే ప్రమాదం ఉందంటున్నారు. చివరకు ఆహార సంక్షోభం కూడా తలెత్తే పెను ప్రమాదం లేకపోలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తం మీద ఎల్ నినో ప్రభావం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపబోతుంది.